కాబట్టి మేము ఏమంటున్నామంటే దీన్ని చాలా ఖండిస్తున్నాము. దీని మీద ఇది ఒక్కరోజే కాదు, మేము చేసేదాకా కూడా ధర్నాలు చేస్తూనే ఉంటాం. ఏడికైతే సిద్ధమే మేము కూడా. కాబట్టి మేము ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మేము మాత్రం ఊకునే పరిస్థితి లేదు. కాబట్టి ఒక్క నిమిషం ఆగండి, ఎందుకు వస్తామండి, ఆగండి ఆగండి. మీరు పోలీసులు మా గురించి ఉంటారా? మహిళలకు రక్షణ లేదు, అక్కడ ఉండండి ఫస్ట్. మరి మహిళలకు రక్షణ లేదు, అక్కడ ఉండండి. మహిళలకు రక్షణ లేదు. మేము ప్రజల గురించి ఓట్లాడుతున్నాం, మేము మా ఇంటి గురించి ఓట్లాడుతున్నాము, ప్రజల గురించి ఓట్లాడుతున్నాము మేము. ఒక్క నిమిషం ఆగండి, మీరు కూడా పట్టుకోకండి. మేమేమో ఈరోజు ప్రజల గురించి కేటీఆర్ గారు సికింద్రాబాద్ గురించి కొట్లాడుతుంటే ఎక్కడిదక్కడ ఓమారేజ్ చేస్తున్నారు కార్యకర్తలని అందరినీ. కాబట్టి ఇది ఏమాత్రం న్యాయం కాదు. ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ కార్యకర్తలు ఈరోజు పొద్దు నుంచి నన్ను ఎక్కడిదక్కడ అరెస్ట్ చేద్దామని చూసిరు. తప్పించుకొని నేను ధర్నాకు వచ్చినా కానీ ఇక్కడ అరెస్ట్ చేసిరంటే ఎంత దౌర్జన్యమైన గవర్నమెంట్ చూడండి. ఈరోజు మహిళలకు రక్షణ లేదు. రక్షణ లేకుండా ఈరోజు పోలీసులు మమ్మల్ని ఆపుతున్నారు. అంటే గవర్నమెంట్ పనిచేసేది కేవలం రేవంత్ రెడ్డికే. అంటే ఇంత దౌర్జన్యమైన గవర్నమెంటా? 6 గ్యారెంటీల గురించి ఆలోచించా. నీ అమ్మ పేరు మారు నీ ఇంట్లో, అంతేగాని సికింద్రాబాద్ మారుస్తా అంటే ఇది ఒకటి అబ్బసమ్ము కాదు. మహిళలను ఈరోజు పోలీసులను పెడుతున్నాడు, పోలీసులను పెట్టి అరెస్ట్ చేస్తున్నాడు. అంటే మహిళలను నువ్వే కోటేశ్వరాలను చేస్తున్నావు కొడుక. నువ్వు మహిళలను చూడవు, అరెస్ట్ ప్రకారమే ఉంటావు. రేవంత్ రెడ్డి గారు నువ్వు రారా, సింగల్ రా, మేము కొట్లాడదాం. మా కేటీఆర్ మా కేసీఆర్ గారు అవసరం లేదు. మేము చాలరా నీకు, మేము చాలు నీకు. మహిళలంటే గౌరవం ఉందన్నాడు ముఖ్యమంత్రి, ఈ విధంగా అరెస్ట్ చేపిస్తున్నాడు. ఏం చెప్తారు? మహిళలకు గౌరవం ఉంటే కోటేశ్వరం కాదు, ఆడు ఫస్ట్ 6 గ్యారెంటీలు ఇచ్చేదాకా పెట్టమను, మన పింఛన్ ఇచ్చి పెట్టమను. ఆయనకి దమ్ము లేక పేర్లు సర్టిఫికేట్లు మన దొంగ సర్టిఫికేట్లు చేస్తాడు కదా, ఆడట్లా పేర్లు మారుస్తుండు. అన్నపూర్ణ క్యాంటీన్ పేరు మార్చిండు. అంటే వీడు ఎంత దౌర్భాగ్యుడు. అంటే సికింద్రాబాద్ అంటే కొన్ని వందల సంవత్సరాలకు వస్తున్న సికింద్రాబాద్ పేరు మారుస్తా అంటే ఆయన అబ్బసమ్మ అని మేము కూడా అంటున్నాం. మమ్మల్ని అరెస్ట్ చేస్తాడా, జైలు వేస్తాడా వేయమను. కొన్ని వందల సంవత్సరం సికింద్రాబాద్ అంటేనే ఒక లస్కర్. ఆ లస్కర్ అనేది తీసేసి ఈరోజు సికింద్రాబాద్ని తొలగేస్తామంటే ఆయన ఇంట్లో అమ్మ పేరు మారమని ఫస్ట్, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ అన్ని పేర్లు మారుస్తుంటే ఇది ఎవరు ఊరుకునేది లేదు. ఖబర్దార్, ఈ రోజు కాదు, మేము మా సికింద్రాబాద్ మాకు ఇచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాం. అన్ని మేము కాపాడుకోనికే న్యాయంగా పర్మిషన్ తీసుకొని ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చాం. మేము ఇక్కడ తెలంగాణ కోసం ఉద్యమం చేసే వాళ్ళము. సికింద్రాబాద్ కోసం మా పేరు ఎట్లా మారుస్తారు, ఈ ఏరియా పేరు ఎట్లా మారుస్తారు, దానికోసం మేము ఇక్కడ మాట్లాడడానికి వస్తే ఇక్కడ దౌర్జన్యంగా మమ్మల్ని అందరినీ ఇక్కడ అరెస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వేస్ట్ గవర్నమెంట్. ఇలాంటి గవర్నమెంట్ ఇంకెప్పుడు రావద్దు. ఇట్లాంటి మేము తప్పు చేసి ప్రజలందరూ ఇక్కడ ఈ గవర్నమెంట్ ఎంచుకొని ఇప్పుడు సికింద్రాబాద్ తీసేస్తా అంటున్నాడు. ఎన్నేళ్ళ చరిత్ర ఉన్నది సికింద్రాబాద్కి. అలాంటి చరిత్రని మొఘల్స్ కుతుబ్షాలు పాలించిన సికింద్రాబాద్ ఏరియా ఇది మా సికింద్రాబాద్ అడ్డా, మా పజ్జన్న అడ్డా. ఇది సికింద్రాబాద్కి అడ్డా, మా పజ్జన్న అడ్డా. అలాంటిది సికింద్రాబాద్ ఎట్లా తీసేస్తారు మీరు? దీన్ని మేము ఖండిస్తున్నాము, చాలా ఖండిస్తున్నాము. ఇదేదో రేవంత్ రెడ్డికి చెప్తున్నా నేను ఒకటే మాట, దమ్ముంటే న్యాయంగా నువ్వు అన్నట్టు నీ 6 గ్యారంటీలు నిలబెట్టుకొని అప్పుడు చూపి. కానీ ఈ దౌర్జన్యంగా ఇప్పుడు మేము ధర్నా చేయడానికి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని కేసులు పెట్టి ఏం చేస్తున్నా చెయ్యిరి. మేము మీరు అడిగినాం దేనికైనా. మీద పెద్ద లెక్కన మాకు ఉద్యమంలో ఎన్నో కేసులు వేసుకొని పోరాటాలు చేసి తెలంగాణ సాధించినాం. కేసీఆర్ సార్ 10 ఏళ్ళు పరిపాలన ఏ విధంగా ఉండే, ఈ 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది. సికింద్రాబాద్ చరిత్ర ఉంది. ఉజ్జయిని మహంకాళి టెంపుల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషను, ఎన్ని ఉన్నాయి మనకు, క్లబ్బు, మన ఇందిరా గ్రౌండ్, ఇవన్నీ ఎక్కడ పోతాయి? మన ఢిల్లీ ప్రైమ్ మినిస్టర్ గవర్నర్ వచ్చి ఏడుంటుంది, ఆమె ఎక్కడ ఉంది, ఆమె నివాసం తెలుసా సీఎంకు? నాకు మహబూబ్నగర్ నుంచి వచ్చిన సీఎం అయ్యాడు, కానీ అదృష్టం బాగుంది అయినా, కానీ చక్కగా పరిపాలన చేయి. ఈ గుంపు మేస్త్రికి ఇంత తప్ప ఇంకేం తెలియదు అన్న. ఈ గుంపు మేస్త్రికి ఇంత తప్ప ఇంకేం తెలియదు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రజలు చాలా తప్పు చేసిర్రు ఈ గవర్నమెంట్ ఎన్నుకొని. ఎవరి పేరు ఎవరన్నా మార్చేది
దేనికోసం మారుస్తారన్న? సికింద్రాబాద్ పేరు మార్చడానికి నీకేమో అధికారం ఉన్నది? దేనికి నువ్వు అభివృద్ధి చేయి, మేము చేసిన దానికన్నా 10 రెట్లు చేయి, నేను యాద పెట్టుకుంటారు. అంతేగాని నువ్వు మాత్రము పేరు మారుస్తా అంటే ఖబర్దార్ చెప్తున్నాం మేము, పేరు అస్సలు మార్చొద్దు. జై తెలంగాణ.